ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందాము. దయామయుడు భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రమునని భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారం కలిగించుటచే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములు ఆశ్రయించిన వారి పాపములు ఎల్లను నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములను పారాయణము చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులు అగుటచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములు పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనుదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించి వారి మనస్సును శాంతించి బాబా కటాక్షముచే వారు సంతృష్టి చెందెదరు. దయాసముద్రుడుకు సాయి కటాక్షించుచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగల అనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతునకు కష్టము గాని శ్రమగా కానీ కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతుడకు జ్ఞానమనే వెలుతురు ఉండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందని ఎలా? అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడు అనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందరు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగులు సేవకులం అనుకున్నవారు ఈ కథను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథ అని అనుకొందరు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకిది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకమా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమును కనిపించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అని చెప్పెను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు కావచ్చును అని అతడు పుణ్యస్థలముకు త్రయంబకము అనగా నాసిక్ జిల్లా వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడ ఉన్నంత కాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునిపటి వలనే అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరమునకు ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలనో
బాబాను జూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచున్నను. ఎవరైతే యోగీశ్వరుని చూడవలన అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడను. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే, వారిలో ఏమియో భేదము లేదు. ఎవరైనా తానే పోయి యోగిని దర్శించినట్లు ఉత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగానో బలముగానో అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించి వాడే వచ్చువానికి స్వాగత సన్నాహములనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. శ్యామ మ్రొక్కు. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడు ఇంకెవరో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతుము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత అగు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనముకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపైన తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములను సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అతడు మకాము వేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవడచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగచేయుచున్నదనను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకి సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలను పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములను అచట పెట్టి తన మొక్కులను చేయమని చెప్పి బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వానిని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుము అని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణి పట్టణమునకు బయలుదేరును. పూజారి ఇల్లు వెదుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరును. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలను అనే గొప్ప కుతూహలంతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవ్వరూ ఎచ్చట నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకి ఇక్కడికి వచ్చినానని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొనెను. ప్రేమచే మైమర్చెను. వారు సాయి లీలలు గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కళ్ళు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వం అంతయూ పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొనెను, ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలుకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములు అయినను పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషముకు కారణమయ్యను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది, ఆంతరంగమున ఆనందము ఉద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యము. అతడు తన దృష్టిని సాయినాథుని పాదములపై నిగడించెను. అది నోట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖంగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందరూ. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాలనియము లేదు. ఒక ఉదాహరణము.
ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండాచే కుశాల్ చంద్రును తీసుకొని రమ్మనెను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళెను. కుశాల్ చంద్రును కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేసెను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనమని అందున అతడు షిరిడీకి పోవుటకు ఆతృతతో ఉన్నానని చెప్పాను. తన గుర్రము అచ్చట లేకుండాచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకొని వచ్చెను. కుశాల్ చంద్రును తీసుకొని రావలసిందని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గావించెను. ఆ స్వప్నములో బాబా కనబడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వల్లే కనిపించెను. కానీ అతనికి వారచుటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనము నిశ్చయించెను. కానీ చిరునామా తెలియకుండాచే చేటుకు ఏమీ తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చు వారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చుదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచెను. స్వప్నములో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్నవని సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకుండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకే షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరములు కోరికలు నెరవేర్చుచుండెను. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. 30వ అధ్యాయము సంపూర్ణం.